అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మనం ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే స్వీట్‌ని చేసుకుందాం. ఈ స్వీట్ రెసిపీ చేయడం కోసం మీరు స్టవ్ కూడా ముట్టించాల్సిన పని లేదండి. ఇన్స్టెంట్‌గా, సింపుల్‌గా 10 నిమిషాల్లో అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో ఈ స్వీట్‌ని మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా డిఫరెంట్‌గా, చాలా యమ్మీగా ఉంటుంది. దీని టేస్ట్ అనేది నార్మల్ స్వీట్స్‌లా కాకుండా చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. రెగ్యులర్‌గా ఒకే టైప్‌గా ఉండే స్వీట్స్‌ని తిని బోర్ అయిపోయుంటే, ఒకసారి ఈ విధంగా డిఫరెంట్‌గా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి చూడండి. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్‌ని వేసుకోవాలి. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అనేది ఏ సూపర్ మార్కెట్‌లోనైనా అవైలబుల్‌గా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరిని పైన ఉండే నల్లగా ఉండే పోర్షన్‌ని తీసేసి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/3 చక్కెర పొడిని వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ని వేసుకోవాలి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ పొడి అనేది లేకపోతే డ్రై ఫ్రూట్స్‌ని సన్న ముక్కల్లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కన్సినర్డ్ మిల్క్‌ని వేసుకోవాలి. ఈ కన్సినర్డ్ మిల్క్‌ని వేయడం వల్ల స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర ఈ కన్సినర్డ్ మిల్క్ అనేది లేకపోతే మీరు మిల్క్ పౌడర్‌ని కూడా వేసుకోవచ్చు. కన్సినర్డ్ మిల్క్‌ని మిల్క్ మేడ్ అని కూడా అంటారండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి కాంచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాలని ఎక్కువగా ఒకేసారి వేసేసుకోకూడదండి. దీంట్లో జస్ట్ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పాలు మాత్రమే పడతాయి. ఎక్కువగా వేసుకుంటే మన డౌ అనేది ఎక్కువగా లూజ్‌గా అయిపోతుంది. కాబట్టి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పాలని మాత్రమే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఈ విధంగా 2 ఈక్వల్ పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈక్వల్‌గా డివైడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక పార్ట్‌ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక పార్ట్‌లోకి ఫుడ్ కలర్‌ని వేసుకుందాం. మీకు నచ్చిన కలర్‌ని మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది బాగా మిక్స్ అవ్వాలండి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కంటైనర్‌ని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి బటర్ పేపర్‌ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ పోర్షన్‌ని ఈ కంటైనర్ లోపల పెట్టుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీని మీద మనం కలర్ వేసి కలిపి పెట్టుకున్న డౌని కూడా ఈవెన్‌గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు స్వీట్ షాప్ లుక్ రావడం కోసం దీని మీద సిల్వర్ ఫాయిల్‌ని వేసుకోవాలి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ అనేది లేకపోతే మీరు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్‌నైనా పైనుంచి కొద్దిగా వేసుకోవచ్చు. లేదా డ్రై ఫ్రూట్స్‌ని సన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా సిల్వర్ ఫాయిల్‌ని వేసుకున్నాక ఇప్పుడు దీన్ని సెట్ అవ్వడం కోసం ఒక 10 లేదా 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుందాం. 15 నిమిషాల తర్వాత చూడండి మన స్వీట్ అనేది చక్కగా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయిందండి. చూడండి ఇప్పుడు దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాం. మీకు నచ్చిన సైజులో, మీకు నచ్చిన షేప్‌లో ఈ పీసెస్‌ని కట్ చేసుకోవచ్చండి. డైమండ్ షేప్‌లో గానీ, రౌండ్ షేప్‌లో గానీ మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో పీసెస్ కూడా. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఇన్‌స్టెంట్‌గా అయిపోయే మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి చూడడానికి గూడా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇది తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఇన్‌స్టెంట్‌గా, సింపుల్‌గా అయిపోయే రెసిపీ. చూడండి ఎంత సాఫ్ట్‌గా కూడా ఉందో. దీని టేస్ట్ కూడా చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. చాలా సింపుల్‌గా పిల్లలు కూడా ఈజీగా ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసేయొచ్చండి. తినటానికి కూడా దీని టేస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ఇన్‌స్టెంట్ స్వీట్ రెసిపీని ట్రై చేసి చూడండి.
మీకు ఈ స్వీట్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.